ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లము మీరు ఎప్పుడైనా కానీ ఫైనాన్స్ లో మొబైల్ కానీ లేకపోతే ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పే చేసి ఉంటారు. మీకు 2వ తారీఖు ఈఎంఐ అంటే చాలా మంది 2వ తారీఖు పొద్దున్నే 6 గంటలకు డిపాజిట్ చేసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద రాంగ్ అండి. ఎప్పుడైనా కూడా ఈనాచ్ పాలసీ ఏమైతుందంటే మనకు అర్ధరాత్రి 12 గంటలకే మనకు ఈనాచ్ సిస్టమ్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు డబ్బులు ఉంటే మాత్రమే మనకు కట్ అవుతుంది. చాలా మంది 2వ తారీఖు కట్ అవుతుంది పొద్దున్నే వేసుకునేది. కట్ అయితేనే ఆటోమేటిక్ డెబిట్ వచ్చేస్తుంది. 450 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు డెబిట్ వస్తుంది. డెబిట్ వచ్చిన తర్వాత మాకు కట్ అయింది, మేము డబ్బులు పెట్టుకున్నాం అని మన స్టోర్స్ కందుగా విజిట్ చేస్తున్నారు. ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతున్న ఇష్యూవే. ఏ కంపెనీకి అది రాదండి. మీరు డబ్బులు సకాలంలో మాట ఇచ్చిన దానికి కట్టని దానికి మాత్రమే వేసే పెనాల్టీ. అది ఏ కంపెనీకి చల్లదు. ఓన్లీ బ్యాంకు చేసే చార్జెస్ మాత్రమే. మీరు గుర్తు పెట్టుకోండి. ఈఎంఐ కట్టలేదు, ఆ రోజు మిస్ అయింది, మీరు కట్టలేదు అనుకోండి, నెక్స్ట్ డే మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి కట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు కూడా లేకపోతే అప్పుడు ఒక 400 పడుతుంది. అప్పుడు కూడా మీరు కట్ చేయలేకపోతే ఇంకొకసారి అలాగా 4 టైమ్స్ పర్ మంత్ కట్ చేసుకుంటారు. ఇది జాగ్రత్తగా వినండి. మీరు ఈఎంఐ అనేది అంత ఈజీ కాదు. ఊరికి ఫోటో దిగినాము మనకి ఈఎంఐ తీసుకున్నాము అలా ఉండదు. ఇది 100% పెనాల్టీ ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. ఏ కంపెనీని ఎవరు అడిచినా స్టోర్ కి వచ్చి అడిచినా ఏం చేసే కాదు. ఒక్కసారి డెబిట్ అయిన తర్వాత డబ్బులు రివోక్ చేయడానికి అవ్వదు. మీకు ఎంత కట్టేది అనేది మేము చెప్పినట్టు మీరు 2వ తారీఖు ఈఎంఐ అయితే 1వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మీ దాంట్లో డబ్బులు ఉండాలా. 5వ తారీఖు అయితే 4వ తారీఖు సాయంత్రమే ఉండాలా. ఇట్లా మెయింటైన్ చేసుకోండి. ఎవరికి ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ వసూలు చేయబడవు. ఏ కంపెనీలు కూడా ఆటోమేటిక్ సిస్టమ్ వల్ల మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది మీకు. దయచేసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.